ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయానికి ప్రధాన కారణం ప్రభుత్వ సంక్షేమ పథకాలేనని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన గృహ నిర్మాణం, మహిళల ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పై విశ్వాసం మరింత బలపడిందన్నారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రజలు మాటలు కాదు పనులు చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న తీరు ప్రజల మనసును గెలుచుకుంది. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు ఓటేశారు అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేసిన విమర్శలు, తప్పుడు ప్రచారాలు ప్రజలు తిరస్కరించారని, అభివృద్ధి సంక్షేమాల పట్ల కాంగ్రెస్ చూపుతున్న కట్టుబాటు జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా విజయాలకు దారి తీస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ తీర్పు తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఫలితమని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పార్టీ మరింత కృషి చేస్తుందని శంకర్ నాయక్ తెలిపారు. జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పాజిటివ్ పవనాలు రేపు వచ్చే జీహెచ్ఎంసీ మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను.